హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. ఆ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఫెయిల్ అయ్యారండి. నిజం. ఆ విషయంలో వైసీపీ పార్టీ ఫెయిల్ అయింది అని నేను ఘంటాపథంగా చెప్పగలను. మొహమాటం లేదు. ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లు చెప్పడం మనకున్న అలవాటు. కాబట్టి ఫలానా నేను చెప్పబోయే ఆ విషయంలో మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు ఫెయిల్ అయ్యారు, అలాగే వైసీపీ పార్టీ ఫెయిల్ అయింది. కానీ తెలంగాణలో ఉన్న బీఆర్ఎస్ మాత్రం ఆ విషయంలో సక్సెస్ అయింది. అబ్బా నాంచకయ్యా బాబు, ఆ విషయం అన్న ఇంతకీ ఏంటి ఆ విషయం అని చాలా మందికి అనిపించవచ్చు. ఏంటి ఆ విషయం చెప్పే ముందు నాకు రిక్వెస్ట్ ఉందండి, మీకు ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ మాత్రమే ముందుకు వస్తుంది. పక్కగా దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కానీ ఖచ్చితంగా మీ బాధ్యతగా 100% లైక్ అయితే చేయండి. లైక్ చేసిన తర్వాత ఈ వీడియో ఎక్కువ మందికి అయితే షేర్ అవుతుంది. మన ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి పాస్ చేసిన వాళ్ళు అవుతాం. మీ బాధ్యత లైక్ చేయండి. లైక్ చేసిన తర్వాత ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. నేను చెప్పబోయేది జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఫెయిల్ అయ్యారు, వైసీపీ పార్టీ ఎలా ఫెయిల్ అయింది అనే దాని మీద, బీఆర్ఎస్ పార్టీ సక్సెస్ అవడం ఏంటి అనే దాని మీద చాలా అనుమానాలు మీకు ఉంటాయి. అనుమానాలన్నీ నివృత్తి చేయడానికే నేను ముందున్నా. కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియో మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. పక్కాగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. ఎందుకంటే పార్టీలకు అతీతంగా మన వీడియోలు ప్రజా సమస్యల మీద మాత్రమే మేము ముందుకు తీసుకొస్తుంటారు. పక్కాగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఫస్ట్ అయితే కనుక నాకు మోటివేషన్ ఉంటుంది, లైక్ అయితే చేయండి. ఎందుకని జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైసీపీ కానీ ఫెయిల్ అయిందని అంటున్నానంటే కనుక, ఏదైతే ఇప్పుడు తెలంగాణలో జరిగిందో, అంటే ఈ రోజు కానీ నిన్న కానీ మొన్న కానీ ఈ 10-15 రోజుల నుంచి, అంటే బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన నాటి నుంచి నేటి వరకు తెలంగాణలో ఏం జరుగుతుందో చాలా మందికి తెలుసు. ఏం జరుగుతుందంటే కనుక, ఓడిపోయామన్న మాటే కానీ అధికారంలో ఉన్నట్టుగా దెబ్బలాడుతున్నారు అధికార పార్టీతోటి. అన్ని విషయాల్లోనూ ఏంటంటే ప్రజల సమస్యల మీద, ప్రజల పోరాటం, ప్రజల వెనక, ప్రజల ముందు అన్నిటా తామై ప్రతిపక్షంతో పాటు అధికార పక్షంతో పాటు ప్రతిపక్షం ఎదురుండి మరీ నిలబడి పోరాడుతుంది. ఎలాంటి డౌట్ లేదు. చూసుంటారు మీరు రీసెంట్గా నిన్న జరిగిన విషయమే. కౌశిక్ రెడ్డికి ఎలా అయితే గనక చీర అలాగే గాజులు ఇచ్చి అధికార పక్షంలో ఉన్న వాళ్ళకి మీరు చేతి కాకపోతే గనక, మీరు దద్దమ్మలు అయితే గనక, మీరు ఏమి చేయలేకపోతే గనక మీరు పార్టీ నుంచి దిగిపోండి, మీరు రాజీనామాలు చేయండి, ఈ చీరలు కట్టుకుని ఆ గాజులు వేసుకుని వెళ్ళి లోపల కూర్చోండి అనేది మాట్లాడడం జరిగింది. దాని మీద పెద్ద ప్రచండ యుద్ధమే జరిగింది వాస్తవంగా అయితే కనుక. ఎందుకన్నానంటే కనుక ఆ మాట, ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఉందో ఆటోమేటిక్గా మహిళలు అందరూ కూడా చాలా సీరియస్ అయ్యారు. అలాగే కౌశిక్ రెడ్డి ఇంటి మీదకి వెళ్ళి దాడి చేయడం, తర్వాత కౌశిక్ రెడ్డికి సంబంధించిన బీఆర్ఎస్ పార్టీలో ఉన్న అందరూ ఎమ్మెల్యేలు, ఒకళ్ళిద్దరు కాదండి, ఇంచుమించుగా 3 బస్సుల్లో వాళ్ళని తీసుకెళ్ళడం జరిగింది అనమాట. అందరు వెళ్తే అందరినీ 3 బస్సుల్లో ఎక్కించి సిటీ అంతా తిప్పిన సంఘటన మీకు తెలుసు. దానికి దీనికి ఏమంటే ఇంటర్ కనెక్షన్ ఉందండి నేను చెప్పేదాని గురించి. ఎందుకంటే తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ పోరాడటంలో, ప్రజా సమస్యల మీద స్పందించడంలో ఖచ్చితంగా ముందుంది. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు చెప్తా ఆంధ్రప్రదేశ్ గురించి. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎన్నికల్లో నుంచున్న 175 మంది ఎమ్మెల్యేలు, ఓ 10 మందిని తీసేయండి, ఇంకా తక్కువ అనుకుంటే కానీ 160 మంది ఎమ్మెల్యేలు ఎక్కడ అర్థమైందండి. ఇప్పుడు నేను అడిగేది, జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎవరైతే పోటీ చేశారో 165 మంది ఎమ్మెల్యేలు, కాకపోతే 160 వేసుకోండి, 160 మంది ఎమ్మెల్యేలు ఎక్కడా ఏరి? ఎందుకంటే అధికారంలో ఉంటేనే ప్రజల్లో ఉంటారా, అధికారం లేకపోతే ప్రజల్లో ఉంటారా? ప్రజా సమస్యలు మీకు పట్టవా? ప్రజల ప్రాబ్లమ్స్ అంటే మీకు అవసరం లేదా అనేది కనుక చాలా మంది మాట్లాడుకుంటారు. ఎవరు మాట్లాడుకోకపోయినా మనం మాట్లాడతాం ఖచ్చితంగా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఒక్కడే సోలోగా ఆయన మాత్రమే బయట తిరగాల, ఆయన మాత్రమే మాట్లాడాలా. 175 మంది ఎమ్మెల్యేలు మాట్లాడరా? ప్రజా సమస్యలు తెలుసుకోరా? ప్రజల సమస్యలపై పోరాటం చేయరా? ఎలక్షన్ టైంలో మాత్రమే వస్తారా ఈ వత్తాదులు? ఎలక్షన్ టైంలో మాత్రమే వచ్చి కనిపించి హాయ్ బాయ్ అని చెప్పి వెళ్ళిపోతారా? నెగ్గితే ప్రజల్లో ఉంటారా, నెగ్గకపోతే మళ్ళీ మోటాములు సర్దుకుని ఎవరికాడు లోపల ఉంటారా? అర్థం కాని పరిస్థితి. కాబట్టి అది కాదండి రాజకీయం అంటే. అధికారంలో ఉన్నా లేకపోయినా సరే, గెలిచినా ఓడిపోయినా సరే ప్రజల్లోనే ఉండాలి. అది రాజకీయ నాయకుడి లక్షణం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఏ గొడవ జరిగినా జగన్మోహన్ రెడ్డి ఆయనతో పాటు ఇంకిద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు అంతేనా? మరి 165 మంది 175 మంది ఏమైపోయారు అంటారా? అంటే మీకు అధికార పక్షానికి మీకు ప్రతిపక్షం ఇచ్చినా ఇవ్వకపోయినా ప్రతిపక్ష హోదా మీరు తీసుకుని ప్రతిపక్ష హోదాలో ఉన్నట్టే ఫీల్ అయ్యి, కానీ మిగిలిన 175 మంది ఎమ్మెల్యేలతోటి ఏదైనా సమస్య మీద, ఏ సమస్యలో వచ్చినా సరే ఆంధ్రప్రదేశ్లో ఆ సమస్య మీద పోరాటానికి వస్తే కనుక ఎలా ఉంటుందో ఒక్కసారి విజన్ చేసుకోండి, ఒకసారి ఊహించుకోండి. మ్యాక్సిమం ఈ వీడియో చూస్తున్న మీరైనా ఊహించుకోవచ్చు.
అంతేగాని ఇద్దరు ముగ్గురు జగన్మోహన్ రెడ్డి గారు పక్కన ఒక ఇద్దరు ముగ్గురు ఏంటంటే ఏమైపోయారు ఎమ్మెల్యేలు వెళ్తాను అంటే సీట్లు ఇస్తేనే వస్తారా అంటే ప్రతిపక్షంగా మీరు ఫెయిల్ అయ్యారు. ఇదే నేను చెప్పాలనుకున్నాను. కానీ 100% జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంగా ఫెయిల్ అయ్యారు. ప్రజలు ఇవ్వలేదు, ఓకే, ప్రతిపక్షం హోదా మీకు ఇవ్వాల. కాబట్టి ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా సరే ప్రజల కోసం పోరాడాలి, అప్పుడే కదా మిమ్మల్ని గుర్తించేది ప్రజలు. కాబట్టి ఈ విషయంలో ఫెయిల్ అయ్యారని ఒప్పుకుంటారా ఒప్పుకోరా? 100% ఒప్పుకొని తీరాల్సిందే, చెప్తుంది మనం కాబట్టి. కాబట్టి 125 మంది ఎమ్మెల్యేలు కానీ వీళ్ళు కానీ మళ్ళీ ఎలక్షన్ టైంలో కనబడతారా? మీరంతా ప్రజల సమస్యలపైన పోరాడరా? జిల్లాల వారీగా ఏ జిల్లాలో ప్రాబ్లం జరిగితే ఆ జిల్లాలో, ఎన్ని నియోజకవర్గాలు అంటే అన్ని నియోజకవర్గాల్లో అంతమంది ఎమ్మెల్యేలు, అంతమంది నాయకులు, అంతమంది మండల నాయకులు వీళ్ళంతా నిలబడి పోరాడితే ఎలా ఉంటాయి పోరాటాలు? ప్రజల తరపున నిలబడి మాట్లాడితే ఎలా చూస్తారు మిమ్మల్ని ప్రజలు, ఎలా రిసీవ్ చేసుకుంటారు మిమ్మల్ని? కాబట్టి లేదు కదా అది, ఇక్కడ అది కొరబడింది కదా. జగన్మోహన్ రెడ్డి గారిని సోలోగా నించబెట్టేశారు. కాబట్టి మళ్ళీ ఎలక్షన్ టైంలో వస్తారు ఈ వత్తాదులు అందరూ వచ్చి మాకు టికెట్ కావాలి, మేము చెప్పిన వాళ్ళకి టికెట్లు కావాలి అని మాట్లాడి ఈ వత్తాదులంతా కూడా ఇప్పుడు ఏమైపోయారు? చాలా మంది వెళ్ళిపోయారు జగన్మోహన్ రెడ్డి గారిని. జగన్మోహన్ రెడ్డి గారు చర్యలు నచ్చకో, లేకపోతే ఆయన విధానం నచ్చకో, లేకపోతే ఆయన అడిగినవన్నీ చేయలేదనో మొత్తానికి బయటకు వెళ్ళిపోయారు. పోయినోళ్ళు పోతారు, వదిలేయండి. ఇంకా పోయినోడు పోతాడో, ఉన్నవాడైనా సరే నిలబడాలి కదా అని జనాలు కూడా మాట్లాడుకుంటారండి. కాబట్టి ఎవరెవరు వెళ్ళిపోయారు అంటే కనుక చాలా మంది పోయారు. అయితే ఇప్పుడు మళ్ళీ రీసెంట్గా బాలినేని శ్రీనివాస్తో సహా చాలా మంది వెళ్ళిపోతున్నారు. జగన్ కోర్ టీం ఏది ఎక్కడుంది అసలు? ఎందుకని మాట్లాడట్లేదు? ఎందుకని గోప్యంగా ఉన్నారు? ఎక్కడ రహస్యంగా ఉన్నారు? బయటకు వచ్చి మాట్లాడాలి కదా. ఏమవుద్దండి, ఒళ్ళంతా ఉండగా నోటి మీద కొట్టరు కదా, ముఖం మీద కొట్టరు కదా. కాబట్టి నిజంగా నువ్వు నిలబడి మాట్లాడితే నీ ముందు ప్రజలే ఉంటారు. ప్రజల సమస్యలపైన మాట్లాడితే కనుక ఆ లోపం ప్రజల్లో ఉండకపోవడం వల్లే జరిగిన తప్పుదం. మరలా అదే తప్పిదం చేయకండి. కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ఒక విషయంలో మెచ్చుకోవాలి. నిజంగా చాలా మంది పరిశీలిస్తారు. ఎలా అంటే ఇంతకు ముందు జనాల్లో ఉండేవాడు కదా ఆయన జగన్మోహన్ రెడ్డి గారు, ఇది వాస్తవం. కాబట్టి ఇప్పుడు మాత్రం ఎక్కువగా ప్రజల్లో ఉన్నారు. ఇదే అంతకు ముందు జరుగుంటే కనుక ఈ సీన్ రిపీట్ అవ్వపోను. అదే నేను చెప్పేది. కాబట్టి జగన్ కోర్ టీం ఏది? తల్లి విజయం లేదు, చెల్లి షర్మిల లేదు, తర్వాత బాలినేని శ్రీనివాస్, రావెల కిషోర్ బాబు, విజయవాడ మాజీ ఎంపీ కేసీఆర్ నాని, అరకు ఎంపీ శెట్టి తనుజరాణి, గొమ్మనూరు జయరాం, కోటమిరెడ్డి ఆనం, ఉండవల్లి శ్రీదేవి, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది లెక్కున్నారు. వీళ్ళంతా వెళ్ళిపోయిన కూడా మాట్లాడతా ఉన్నవాళ్ళు లేరి. అదే నేను అడిగేది, ఉన్నవాళ్ళు లేరి. ప్రజల సమస్యల మీద ఎలాంటి టైంలోనే ఇక్కడి నుంచి ప్రజా సమస్యల మీద పోరాడితే వరదలు వస్తున్నాయి, వరదల్లో ప్రజలకు అవసరం. కాబట్టి ప్రజల తరపు నుండి మాట్లాడాలా. వాళ్ళకి పంపిణీలు సక్రమంగా జరగట్లా, వాళ్ళకి అన్యాయం జరుగుతుందేమో, లేకపోతే అక్రమాలు జరుగుతున్నాయి, లేకపోతే కొంతమంది వైసీపీ నాయకుల మీద దాడులు జరుగుతున్నాయి. మిగిలిన వాళ్ళంతా చూడండి. తెలంగాణలో ఏదన్నా ఒక సమస్య వస్తే కనుక మొత్తం 100 మంది ఎమ్మెల్యేలు వచ్చి నిలబడుతున్నారు అక్కడ బీఆర్ఎస్ పార్టీ తరపున. కేసీఆర్ గారు ఎక్కడ బయటకు రావట్లేదే. కేసీఆర్ గారు ఎప్పుడు ఫామ్ హౌస్కి పరిమితం అయిపోయాడు ఆయన. కాకపోతే ఉన్నదల్లా ఎమ్మెల్యేలంతా కూటమికి ఏర్పడి ఒక యూనిటీగా ఏర్పడి మాట్లాడుతున్నారు లేదా? ఈ విషయం నేను చెప్పడం కాదండి, రాజకీయ విశ్లేషకుడిగా, నేను ఒక రాజకీయ విశ్లేషకుడిగా నాకు వచ్చిన ఆలోచన, నాకు వచ్చిన అంచనాల మేరకు నేను చెప్తున్న మాటలు 100% జెన్యూన్ ఇన్ఫర్మేషన్. ఇది జెన్యూన్ ఎనాలిసిస్ అంటాను నేను ఖచ్చితంగా అది. కాబట్టి నా మాటలో వాస్తవం ఉందా లేదా మీకు అర్థమైపోద్ది. కాబట్టి ఇప్పుడు కనుక బయటికి రాకపోతే మరి ఎప్పుడు రాలేరు ఇక ఉన్న వాళ్ళంతా కూడా. అదైతే నేను కరాఖండిగా నేను బల్లగుద్ది మరీ చెప్పగలను. కాబట్టి ఆల్రెడీ కొంతమంది మాట్లాడట్లా, అనిల్ కుమార్ యాదవ్, అలాగే ఇలా చాలా మంది ఉన్నారు కదా. ఎందుకంటే కనుక వాళ్ళు ఏదో నోటు దృష్టి కొద్ది మాట్లాడిన మాటలు గతంలో ఉండొచ్చు, అయితే అదంతా గతం కదా జరిగింది. కానీ ఇప్పుడు అసలు మాట్లాడకపోతే మీరు నోటు నొక్కేసిన వాడు అవుతారు. అది నేను చెప్పేది. నేను చెప్పిన నా మాటల్లో కనుక వాస్తవం ఉంది అని అనిపిస్తే కనుక, నీతి ఉందా నిజాయితీ ఉందా అని కనుక ఖచ్చితంగా నీతి ఉంటే కనుక 100% అంతే నీతిగా మీరు లైక్ చేయండి. ఫస్ట్ లైక్ చేస్తే ఈ వీడియో ఎక్కువ మందికి షేర్ అవుతుంది, ఈ ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి పాస్ అవుతుంది. అదండి విషయం. కాబట్టి ఆ విషయంలో మాత్రం తెలంగాణలో ఉండే బీఆర్ఎస్ పార్టీ మాత్రం సక్సెస్ అయిందని చెప్తాను నేను ఘంటాపదంగా. ఎందుకంటే ప్రజల సమస్యల మీద ఎదురుండి మరీ పోరాడుతున్నారు. 5 ఏళ్ల పాటు ఇలాగే పోరాడతారు వాళ్ళు, ఎలాంటి డౌట్ లేదు. అంటే అధికార పక్షానికి ఊపిరాడకుండా అధికార పక్షం కూడా ఎక్కడ తప్పు చేస్తామో అని భయంతో భయపెట్టి మరి పరిపాలన చేయించాలి. అది 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 అధికార పక్షంలో ఉన్నా సరే మీరు ప్రతిపక్షంలో ఉండాల్సిన బాధ్యత అది కోల్పోయిందేమో ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ పార్టీ. ఎలా అయితే కనుమరుగైపోయే రోజులు వస్తాయి, ఖచ్చితంగా చెప్తున్నా. ఒక రాజకీయ విశ్లేషకుడిగా అవసరమైతే కనుమరుగైపోయే రోజులు వస్తాయి. ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోతే మిగిలిన వాళ్ళంతా మిగిలిన వాళ్ళు ఉండాలి కదండి. ఎవరో ఒకళ్ళంతా రాజీనామా చేస్తే 175 మంది ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు 170 మంది గెలిచావా గెలవలేదా తర్వాత విషయం.
రావాలి కదా బయటికి. ఒక ప్రెస్ మీట్ పెడితే 175 మంది నుంచుని ఉంటే కనుక, గెలిచారా ఓడిపోయారా తర్వాత విషయం, నుంచుని ఉంటే కనుక అది ఎలా ఉంటుందో ఒక్కసారి ఇమాజిన్ చేయండి. సో అది ఇక్కడ కరువైంది అని నేను చెప్పగలను. చూస్తున్న మీరు అందరూ కూడా మర్చిపోద్దు, మన మాటలో కనుక వాస్తవం అనిపిస్తే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, 100% ఈ వీడియో షేర్ చేయండి. షేర్ చేయడం మీ ధర్మం. అలాగే పక్కాగా అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.